హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. సో ఆ రెసిపీ ఏంటి అంటే స్వీట్ కార్న్ పరాటా అనమాట. సో దీనికి తయారయ్యే విధానం నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మనం ముందుగా అయితే ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని వాటర్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఈ గోధుమ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చపాతీ అయినా సరే పరాటాలు చాలా మంచిగా వస్తాయి అన్నమాట. సో మనం దీన్ని అనేది మంచిగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనం మొక్కజొన్నలను మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్నాక మనం దీంట్లో మనకి చీజ్ అంటే ఇష్టం కదా ఫ్రెండ్స్. సో మీకు చీజ్ కావాలన్నా మీరు చీజ్ వేసుకోవచ్చు. సో చీజ్ ఇష్టం లేని వాళ్ళు చీజ్ని అవాయిడ్ కూడా చేయొచ్చు. సో చీజ్ వేసేసుకున్నాక మనం కార్న్ఫ్లేక్స్ వేసుకుని దీనికి కొంచెం పెప్పర్ వేసుకుంటే పరాటా అనేది బాగుంటుంది అనమాట. అండ్ చిల్లీ అనేది మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అండ్ దీనికి సరిపోయే అంత సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇవన్నీ వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకుని పెట్టుకోండి. ఈ విధానంగా ఈ మిశ్రమం అయితే కలుపుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనం పరాటా చేసేసుకోవాలి. సో మీ అందరికీ పరాటా ఎట్లా చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనం పరాటానైతే ఈ షేప్లో వేసేసుకున్నాక దానిపైన కొంచెం గీ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు, ఆయిల్ ఇట్లా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో మేమైతే గీ అప్లై చేసుకున్నాం. సో మీకు ఆయిల్ కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మేమైతే గీ వేసేసాం ఫ్రెండ్స్. సో గీ పైన ఇందాక మనం కలుపుకుని పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం అయితే ఈ చపాతీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట స్టఫింగ్ కోసం. సో స్టఫింగ్ వేసేసుకున్నాక మనం దీన్ని సేమ్ ఇదే మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనం చపాతీ చేసేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటకి రాకుండా చపాతీలో మంచిగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఇట్లా చపాతీ చేసేటప్పుడు ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అప్లై చేయండి. అట్లా అప్లై చేస్తే చపాతీ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఈ స్టఫింగ్ అనేది బయటకి రాకుండా చపాతీలోనే ఉంటుంది అనమాట. మీకోసం ఇంకొక చపాతీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఈ చపాతీని ఇదే విధానంగా ఫాలో అవ్వండి. సో చాలా ఈజీ అనమాట. సో మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ పరాటా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మేమైతే చీజ్ కూడా ఎక్కువ వేసాము. సో మీరు చీజ్ కూడా వేసుకుంటే స్వీట్ కార్న్ పరాటా అనేది చాలా టేస్టీగా చీజీగా ఉంటుంది. సో మనం పరాటా వేయగానే వేడిగానే తింటే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా తెలుస్తుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కమెంట్ చేసి మాకు చెప్పండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మెథడ్ అనేది చాలా ఈజీ అనమాట. సో మనం దీన్ని స్వీట్ కార్న్ పరాటానే కాదు, సో మనం ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ పరాటాస్ చేసుకోవచ్చు అనమాట. గోబీ పరాటా, పన్నీర్ పరాటా, ఆలు పరాటా, ఇట్లా ఎన్నెన్నో చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మాత్రం మేము మీకు స్వీట్ కార్న్ పరాటా అయితే చూపిస్తున్నాము. ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే చూపిస్తాము పరాటాకి రిలేటెడ్. సో మీరు ఈ ఛానల్ని ఇట్లానే ఫాలో అవ్వండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పరాటా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ పైన దీన్ని అయితే పరాటా కాల్చినట్టే కాల్చుకోవాలన్నమాట. సో మనం దీన్ని మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పరాటాని కాల్చుకోవాలి. అట్లా వేసుకుంటే లోపల ఉన్న స్వీట్ కార్న్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఈ పరాటా అనేది 2 సైడ్స్ కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే పరాటా అనేది టేస్టీకి తెలుస్తుంది అండ్ బాగుంటుంది కూడా. సో మీరు కూడా ఫ్రై చేసేటప్పుడు గీ అనేది వేయండి. గీ వేస్తే కార్న్ పరాటా అనేది చాలా బాగుంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ విధానంగా అయితే దీన్ని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మన వేడి కార్న్ పరాటా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలా మందికి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్.
సో యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ పరాటా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వేడి వేడిలో బటర్ వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో బటర్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్తో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో పిక్కల్స్ అవైలబుల్, సో మనం పిక్కల్స్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఆప్షన్ అయితే బటర్ అనమాట. సో నేనైతే బటర్తోనే సర్వ్ చేసుకుంటా. బటర్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పరాటా. సో ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ పరాటా కూడా నేను బటర్తోనే తింటాను. సో మీరు కూడా బటర్తోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, ఎప్పుడు ఈ ఛానల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.